నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. అదేనండి మన మంచి విష్ణు అన్న. విష్ణు గారికి కొంచెం ఎక్కువ ఇష్టం ఫ్యామిలీ అంటే. పిల్లలంటే నాకు ప్రాణం. నాకు ఇంకా పిల్లలు కావాలి. విని చెప్పాను, లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవడైనా పోయి చూసుకోపోవాలి. నలుగురికి ఉంది ట్రేడ్ మార్క్. చాలా తక్కువ మందికి వస్తుంది అది. ఏడిపిస్తారు అందరూ, వచ్చారమ్మా డింపుల్ ఫ్యామిలీ. పాజిటివ్ గా ఉంటారు మంచు విష్ణు గారు. ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్? వాళ్ళ కర్మ, అది మనం వదిలేయాలంటే. Every action has an equal and opposite reaction. ఇప్పుడు కన్నప్ప అంటే శివుడి భక్తుడు సార్. ఇప్పుడు చెప్పాలంటే మన ఫారెస్ట్ లో కూడా చాలా న్యాచురల్ గా కూడా తీయొచ్చు. ఎందుకని న్యూజిలాండ్ లో సెట్ వేసి అంత భారీగా ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం? 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు పెట్టి నా సినిమా చూడడానికి నేను వస్తున్నాను. నేను చూపిస్తాను. I'll show you 1 week 10 days before the release. నేను ప్లీజ్ చూపిస్తాను. డెఫినెట్ గా వస్తాను నేను. కన్నప్పలో లాస్ట్ లో ప్రభాస్ టీజర్ లో వస్తాడు చూసారా? సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు గూస్ బంప్స్. But it is one of his best performances, ప్రభాస్. నానా ప్రభాస్ గారు బావా బావా అని అంతే. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది. ముఖ్యం బావ ఎంత షార్ప్ గా ఉందంటే కూవండి టొమాటో చిన్నప్పుడు అంత షార్ప్. మీరే మీ పేరు నాదే మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేనేమో ఎందుకంటే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? కన్నప్ప ఈ రోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. అదేనండి మన మంచి విష్ణు అన్న. సో నమస్తే విష్ణు గారు. నమస్కారం బ్రదర్. సో ఎప్పుడు చూసినా కానీ కల్మషం లేని ఒక మనసు. సో అజాత శత్రువు, ఎవరిని ఒక మాట కూడా నొప్పించకుండా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది మంచు విష్ణు పేరే చెప్తారు. అండ్ ఎప్పుడు చూసినా కానీ ఆ చిరునవ్వు పోనే పోదు. అది బాధ అయినా, లేకపోతే సుఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, దేంట్లో ఉన్నా కానీ ఆ చిరునవ్వుని మాత్రం ఏమాత్రం మిస్ చేయలేరు మీ పెదాల మీద. దాన్ని ఎలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు? ఏమో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అంతే అంతే, గోయింగ్ విత్ ఫ్లో. ఏది జరిగినా మన మంచికే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి అంతేనా? లేదు, మారుతూ ఉంటాం. ఇప్పుడు ఒక నటుడుగా తీసుకున్నారంటే అప్పుడు నాకున్న మైండ్ సెట్ ఒక నటుడుగా, కన్నప్ప తర్వాత నా మైండ్ సెట్ నటుడుగా బాగా డిఫరెన్స్ ఉంది. అది నాకు తెలిసి మీ బాడీలో కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. బాడీలో విపరీతంగా వచ్చింది. బాగా వర్కౌట్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. అవును. ఇప్పుడు ఈ ఫోటో తీసేటప్పుడు ఐ వాజ్ 104 kgs. 104. నా ఆర్మ్ సైజ్ వచ్చి వాజ్ 20.5 inches, 20.5 inches. ఇలా ఫ్లెక్స్ చేస్తే మెజర్ చేస్తారు. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ ఐ థింక్ 15.5 15 ఉంటా. బట్ ఇప్పుడు నౌ ఐఎమ్ వేయింగ్ 87 kgs ఉన్నా. తగ్గాను. అది ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే మీరు వారానికి మినిమం 6 days వర్కౌట్ చేయాలి. అండ్ ఈ ప్రమోషన్స్ అప్పుడు, ఈ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ఈ ట్రావెలింగ్ ఇదంతా చేసేటప్పుడు నాకు రెగ్యులర్ యాక్సెస్ జిమ్కి ఉండేది కాదు. సో మళ్ళీ ఈ షేప్ పోయి ఈ ఉంటారు చూడండి, ఈ పబ్బులు బయట ఊరికే యూనో అలా ఉంటాను నేను. అలా వర్కౌట్ అవుతుందని చెప్పి ఐ హ్యాడ్ టు లీన్ అవుట్. ఈ 20.5 అంటే అసలు పట్టుకోవడానికి కూడా రాదేమో. అంతే కదా. మా హీరోయిన్ తొడంత ఉండేది. అదే అందుకే బ్రహ్మానందం అంకుల్ కామెడీ చేస్తాడు. అది సినిమాలో కూడా వాళ్ళే రాసుకున్నారు కదా. సో సో ఐ వాజ్ దట్ బిగ్ అన్నమాట. బట్ ఇప్పుడు కొంచెం తగ్గాల్సి వచ్చింది. లేకపోతే అది మెయింటైన్ చేయడం కష్టం. ఎక్కువ తినాలి, తిని వర్కౌట్ చేయాలి, అండ్ చాలా డిసిప్లిన్గా ఉండాలి ఆ బాడీ ఉండాలంటే.
నాకు తెలిసి బాహుబలిలో ప్రభాస్ అన్న కూడా 20.5 ఏమో బైసెప్ ఉండుండొచ్చు అప్పుడు. ఇప్పుడున్న ప్రభాస్కి అప్పుడు ఇంకా హెవీగా ఉండేవాడు కదా ప్రభాస్ కానీ రానా కానీ. దే రియల్లీ డే వర్క్, చాలా నైట్ అండ్ డే వర్క్ చేశారు ఆ బాడీకి వాళ్ళు. అంత ఈజీ కాదు అది. సో కమింగ్ టు కన్నప్ప, ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాల ట్రిప్ అనేది ఒక చూస్తుంటే యూట్యూబ్లో చూస్తుంటేనే ఒక వైబ్ ఉందండి. మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్లో తెలియని ఒక వైబ్ అనేది మాకు కనిపిస్తుంది. అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది కుదిరితే ఆ 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి ఒక లైఫ్ టైంలో ఒక జర్నీగా పెట్టుకోవాలి. నాకు ఎందుకో ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల ఒకసారి తిరుగుదాం అనిపించింది, కానీ వెళ్ళంగా అక్కడున్న మహిమ, జస్ట్ ద ఎనర్జీ వేరే వేరే లెవెల్ అండి. ఆ మహిమ ఇప్పటికీ 8 అయిపోయాయి. 8 అంటే శ్రీశైలం చిన్నప్పుడు వెళ్ళాను, కానీ మళ్ళా వెళ్ళాలి. ఈ 12 ట్రిప్పుల్లో శ్రీశైలం ఒకటి కానీ క్యాల్కులేట్ చేస్తే 9 అయిపోయాయండి. కానీ మళ్ళీ వెళ్తాను నేను శ్రీశైలం. సో 9 జ్యోతిర్లింగాలు నేను దర్శించుకున్నాను. ఇంకొక 3 ఉన్నాయి. ఏ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుందండి. అది మొత్తం మీరు తిరిగేటప్పుడు మీకు ఒక అనుభూతి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అంటే జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు ఒక పాపులర్ నమ్మకం ఏంటంటే, మీరు తిరిగేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక జ్యోతిర్లింగానికి మీకు కనెక్ట్ అయిపోతారు, ఇంకా తిరగాల్సిన అవసరం లేదంటారు. నేను అలాగా నాకు కనెక్ట్ అయింది నాగేశ్వర జ్యోతిర్లింగం. అక్కడ అదొక అనుభూతి, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి అనుభవించాలి. అది అక్కడ నాకు విపరీతమైన పాజిటివిటీ వచ్చి దాని తర్వాత మిగతావన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాను. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క దగ్గర. ఓకే. సో నాన్నగారు మంచి దైవభక్తి ఉన్న వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. బట్ అది నాన్నగారి దగ్గర నుంచి మీకు అలవాటైందా, లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి భక్తి, లేకపోతే మధ్యలో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఈ రోజుకి 20 నిమిషాలు పూజ చేస్తారండి కంపల్సరీ. ఆయన లేచి ఎక్సర్సైజ్ అయిపోయి స్నానం చేసి పూజ అయిన తర్వాతే ఆయన టిఫిన్ తినేది. ఆ హ్యాబిట్ ఆయనకి ఇంకా ఉంది. నేనే కొన్నిసార్లు ముందే లేట్ అయిపోతే జిమ్ వచ్చి ప్రోటీన్ తాగాలని అదని ఇదని తింటాను, కానీ బట్ మేము కూడా ఇంటి బయటకు రావాలంటే కంపల్సరీ పూజ చేసే బయటకు వస్తాం. ఓకే ఓకే. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు ప్రభాస్ గారు. అలాంటిది కామియో రోల్కి యాక్సెప్ట్ చేయటానికి అంత ఈజీ ఎవరు చేయరు అసలుకి. నాకు తెలిసి ప్రభాస్ గారు ఇంతవరకు ఏ సినిమాలో కూడా చేయలే. ఇస్తే చిన్న చిన్న వాయిస్ ఓవర్ లేదా ఇచ్చింటారు అక్కడక్కడ. ఆ సినిమాకే ఫస్ట్ ఇచ్చింది, ఈ సినిమాకే ఇచ్చారు. ఎలా ఒప్పించారు అసలు ప్రభాస్ గారిని? ఆయన ఎలా ఒప్పుకున్నారు? అడిగాను, ఒప్పుకున్నారు, అంతే. సి ప్రభాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, అతను ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఏషియాలోనే అనేది అతనే నమ్మడు. అది ఉంది ఏదో ఐఎమ్ యాక్టర్, ఏదో స్టార్ అంటున్నారు అంతే. ఆ హంబుల్నెస్సే అతను ఉన్న గొప్పతనం. అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. ఆ గ్రౌండెడ్గా ఉంటాడు చూడండి. అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఒక సినిమా 2 సినిమాలు ఇట్టేసరికి యాటిట్యూడ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు. నేను ఏ రోజు ప్రభాస్ని నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు, ప్రభాస్ విష్ణు సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. 2003. ఆ రోజు ఎలాగున్నాడు, మా ఫస్ట్ పరిచయం అప్పుడే. ఆ రోజు ఎలాగున్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అంతా. 22 years మీ ఫ్రెండ్షిప్ అయితే. అండ్ అదే అతని గొప్పతనం.